మరి శ్రేష్టమైనటువంటి శుభ సమయంలో మొట్టమొదటిగా నన్ను ఈ స్థలానికి తోడుకొని తీసుకొచ్చిన దేవాది దేవునికి నేను వందనాస్తున్నాను. అదేవిధంగా మరి శ్రేష్టమైన అవకాశం ఇచ్చినటువంటి విశ్వసాయి గారి ప్రకాశయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. మనందరినీ స్థలానికి బలిపీఠ ప్రార్థన సహవాసానికి ఆహ్వానించినటువంటి దైవజనులు అబ్రహ్మయ్య గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి నా తోటి జట్లైనటువంటి మీ అందరూ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. మరి దేవుడు ఈరోజు ఎందుకో ఒక ప్రత్యేకమైనటువంటి సీట్ అలనాడు నోవాహు మన యోనా గారి యొక్క వాడలో సీట్లు వేయగా వచ్చినటువంటి సీటు యోనా గారి మీదకి ఎలాగైతే వచ్చిందో, మరి సడన్గా దైవజనులు ప్రకాశయ్య గారు కృపానందయ్య గారు అని మాటలు చెప్తారనగానే నేను ఎప్పుడు కూడా ఎవరెడీగా ఉంటాను. నాకు తెలిసి ఎప్పుడు కూడా సిద్ధపడి దేవుడి కొరకు ఏమో ఒక ప్రార్థన చేసుకుని ఇంటి దగ్గర వస్తాను. ప్రభా, ఈ రోజు నీ పని కొరకు ఏం మాట్లాడాలో, ఏం పాడాలో, ఎక్కడ ఎలాగా, ఏ అవకాశం ఇచ్చినా కూడా నాకు రాదు, లేదు, కాదు అనకూడదు. నాయన, నీ పనిలో నన్ను వాడుకో, నీ నామానికి మహిమకరంగా నన్ను వాడుకొని సిద్ధపడి ఉంటున్నప్పుడు ఎక్కడికైనా వెళ్తే ఖచ్చితంగా రైట్ టైంకే వెళ్ళాలి. వెళ్ళకపోతే నేను రావటం లేదని మెసేజ్ పెట్టాలి, లేదా వస్తానని నేను చూస్తాను కదా, లేదా ఏదో ఎప్పుడో భోజనం టైంకి వెళ్ళకూడదు, టైం దాకా వెళ్ళకూడదు, అది నాకు నా తండ్రి గారు నేర్పించలేదు కదయ్యా అంటూ ప్రార్థన చేసుకుని బయలుదేరుతాను. దేవునికి స్తోత్రం. ఎప్పుడు గంట ముందు ఎప్పుడు ఎందుకు బయలుదేరుతామంటే, ఒకవేళ దుష్టుడైనటువంటి అపవాది దేవుడి పని కొరకు వెళ్తున్నప్పుడు అనేక ఆటంకాలు, అభ్యంతరాలు, వాడు ప్లాన్లు వేస్తుంటాడు, ఉచ్చులు వేస్తుంటాడు. బండికి రిపేర్ తేయడం కానీ, లేకపోతే ఏదైనా సడన్గా రకరకాల పరిస్థితులు మనకు ఎదురవుతుంటాయి. అవన్నీ దాటుకుని రావాలంటే ముందుగానే మనము సిద్ధపడి ఉంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపిస్తాడని నేను ఎప్పుడు విశ్వాసిస్తుంటాను. అయితే ఈ సమయంలో దైవజనులుగా మనం కొన్ని మాటలు మనం కలిసి ధ్యానించాలని నేను ఆశపడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం ఏం చేస్తాడు? ఈరోజు మన అంశం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మన కోసము ఏం చేస్తుంటాడు? మొట్టమొదటిగా మనలను నడిపిస్తాడు. ఏం చేస్తుంటాడండి? మనలను నడిపిస్తాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో చాలా అద్భుతమైనటువంటి మాటను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ ఉంటుంది, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. చాలా అద్భుతమైనటువంటి మాటను దేవుడు మనకు అక్కడ ఏర్పాటు చేశాడు. ఎందరైతే దేవుని యొక్క నడిపింపుకు, ఆయన నడిపించేటప్పుడు నడవడానికి ఇష్టపడాలి. మనం కొన్నిసార్లు దేవుని నడిపింపుని పక్కన పెడతాము. మన సొంత నడిపింపులోనికి దేవుని యొక్క ఆత్మను పక్కన పెట్టేసి, దేవుని యొక్క నడిపింపుని పక్కన పెట్టేసి మన సొంతంగా నడిపించే పరిస్థితులు ఉంటాయి కొన్ని సందర్భాలలో. కానీ అలాంటప్పుడు దేవుడికి జయము కలగదు, దేవుని ఆత్మకార్యం అక్కడ మనము చూడలేము. దైవజనులు ఈ విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఎక్కువ అలాగని ప్రతిసార్లు కూడా దేవుని నడిపింపుకు మనము కొన్నిసార్లు దేవుని నడిపింపుకి ఇవ్వాలనుకున్నప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి దేవుని నడిపింపుకు అవకాశం ఇవ్వలేని పరిస్థితులు కూడా కనబడుతుంటాయి. ఎందుకంటే సమయం తక్కువ ఉంటుంది, కార్యక్రమం చూస్తే చాలా ఎక్కువ ఉంటుంది. అక్కడ దేవుని నడిపింపు కోసం మనం చూస్తే పరిస్థితులన్నీ కూడా తారుమారు అయిపోతుంటాయి కొన్నిసార్లు. కానీ దేవుని ఆత్మచేతగా నడిపింపబడితే ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితుల్లోనైనాను ఆయన కుమారుడుగా కానీ మనం గుర్తించగలిగితే, ఆయన కుమారులు మనం తగ్గి మనకు తండ్రి ఉన్నాడు అని మనం గ్రహించగలిగితే, ఖచ్చితమైన రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో అద్భుతమైన రీతిలో మన కార్యక్రమాలు దేవుడు నడిపిస్తాడు. మన దినాన్ని మరి ఆ యొక్క బర్త్డే కార్యక్రమంలో దానియేలు గారి కుమారుడు గారు మనవడి జీవితంలో చాలా అద్భుతమైన కార్యం, నిజంగా చాలా అద్భుతమైన నడిపింపది. నిజమే, కొన్నిసార్లు దేవుని ఆత్మకి యాక్చువల్గా మొట్టమొదటిగా ప్రార్థన చేసేసారు, ఆశీర్వాదాలు ఇచ్చేయమన్నారు. మరలా ఆ దైవజనులందరూ కలిసి వాక్యం చదవడం, మళ్ళీ ప్రార్థన చేయడం, అందరం కలిసి ఆ బిడ్డను ఆశీర్వదించడం అనేది నిజంగా ఆశీర్వాదం. ఆ నడిపింపు కొన్నిసార్లు మన సొంత నడిపింపులు పక్కన పెట్టి మనం ఏం చేయాలంటే, దేవుని నడిపింపుకి అవకాశం ఇస్తే ఖచ్చితంగా మనం ఏమవుతాము? ఆయన నామానికి, ఆయన ఆత్మను సంతోషపెట్టే నడిపింపులోనికి మనం వెళ్తాం. కొన్నిసార్లు మనం సిద్ధపడాలి, కానీ మైకట్టుకుని సడన్గా వెళ్ళిపోతుంటాం బలిపేట మీదకి, అంటే ఒక్కొక్క స్టేజ్ మీదకి వెళ్ళిపోతుంటాం, 2 నిమిషాలు గ్రీటింగ్ చెప్పమంటారు. అలాంటప్పుడు వెంటనే ఒక సెకండ్ జస్ట్ లార్డ్ లీడ్ మీ అని అడిగితే, ప్రభా నీవే నన్ను నడిపి
అని అడిగితే వెంటనే విత్ ఇన్ సెకండ్ ఆకాశం ఉంటుంది మహిమ మేఘం మన మీదకి వచ్చి ఆత్మ నడిపింపుని దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. ఆ అనుభవాలు ఏంటో నేను చూశాను చాలా సార్లు. ఎక్కడికైనా నాకు పాట ఇస్తారు కదా అనుకుంటాను, నేను ఒక పాట ప్రిపేర్ అవుతాను. ఈ మధ్య కాలంలో ఎక్కడికైనా దేవుడి మాట కూడా చెప్పని అవకాశం ఇస్తున్నారు. అంటే దేవుడి నడిపింపుకు మనం మొదటగా వెళ్తుంటుంటే ఆటోమేటిక్గా ఆయన నడిపింపులో మనం దేవుడు తీసుకొచ్చేస్తుంటాడు. మన నడిపింపులు, మన ఆలోచన, మన ఉద్దేశాన్ని పక్కన పెట్టి దేవుని ఆత్మ నడిపించే విధంగా కొన్నిసార్లు మనం నోటికి వచ్చినట్టు మాట్లాడేసి ఇది దేవుని నడిపింపు అనకూడదు. అది ఆత్మను దుఃఖపరిచినట్లుగా ఉంటుంది. మనం దేవుని నడిపింపుకు మనము లోబడకుండా ఇదే దేవుని నడిపింపుకో పరిశుద్ధ ఆత్మదేవుడు నాతో మాట్లాడుతున్నాడంటే అక్కడ అంటాడు భ్రమపరిచి ఆత్మ కూడా పనిచేస్తుందంట. ఆ భ్రమపరిచి ఆత్మ వల్ల విన్నవారికి చెప్తున్న నీకు కూడా ఇబ్బందికరం. అందుకే 2 అంచులు కట్టం అన్నాడు కదా, వాడి అయినా 2 అంచులు కట్టం. ఇది చెప్పుతున్న నీ సంగతి తేలుతుంది, విడుచున్న వారి యొక్క సంగతిని తేల్చేది కట్ చేస్తుంది. కనుక దేవుని యొక్క వాక్యం 2వ మాట నేను చూస్తే ఇక్కడ అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం ఏం చేస్తాడనే విషయంలో చూస్తే 2వది ఏంటంటే శక్తిని ఇస్తాడు. మొట్టమొదటిగా ఏం చేస్తాడు? మనం నడిపిస్తాడు. 2వది ఏం చేస్తాడు? శక్తిని ఇస్తాడు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే అక్కడ ఈ పరిశుద్ధాత్ముడు చేసే 2వ పని. అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 8వ వచనం ఒకసారి దయచేసి ఎవరైనా చదువుదాము. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందంతటా భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దైవజనులుగా మనము నడిపించబడిన మనము శక్తి కూడా మనలో ఉండాలి. అది ఈ లోకానుసరమైన శక్తి కాదు, బాదం పిక్కలు తింటే వచ్చే శక్తి కాదు. లేకపోతే ఈ లోకంలో చాలా మంది మొలకలు తింటారు ఉదయాన్నే, మొలకలు తినే శక్తి కాదు. అంబలు తాగితే అదే రకమైన శక్తి ఉంటుంది, గట్టితనం ఉంటుంది శరీరంలో కొవ్వు పదార్థం అంతా పోతే ఆ రకమైన శక్తి కాదు. లేకపోతే రకరకాలు ఈ రోజున తలకాయ మాంసం తింటూ ఏదో రకమైన శక్తి వస్తుందంట. ఆ తలకాయలో ప్రత్యేకించి మెదడు కూడా సపరేట్గా ఫ్రై చేసుకుని తింటే అదొక రకమైన శక్తి. రకరకాలు ఉన్నాయి ఈ రోజుల్లో. ఈ లోకానుసరమైన శారీరకానుసరమైన చాలా శక్తులు ఉన్నాయి. బూస్ట్ ఈజ్ ఎనర్జీ అంటారు. కుర్రోడికేమో జూనియర్ హార్లిక్స్ అంట, యవనస్తులకేమో సీనియర్ హార్లిక్స్ అంట, పెద్దోళ్ళకేమో బూస్ట్ అంట. రకరకాల ఈరోజు చాలా శక్తి కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. డాక్టర్ చెప్పేది ఏంటంటే ఉదయాన్నే లెగిసి నువ్వు నడిస్తేనే శక్తి అంటున్నాడు. ఉదయాన్నే లెగిసి ఏం చేయాలంట? వేకునే సూర్యుడు రాకముందు, ఎండ రాకముందు నువ్వు నడిచి 1 లీటర్ వాటర్ తాగితే పవర్ సప్లై అవుతుంది నీ శరీరంలో అని చెప్తున్నారు. రకరకాల శక్తులు ఉన్నాయి. కానీ పరిశుద్ధాత్ముడు చేసే ఈ పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వబడే ఈ శక్తి ఇది ఈ లోక సంబంధమైంది కాదు. ఈ లోకంలో ఎక్కడ దొరకదు. ఇది దేవుని యొక్క సన్నిధి నుండి మాత్రమే వచ్చే శక్తి. అది పొందుకుంటేనంట మనము శక్తివంతులుగా ఉంటాము. మన దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా శక్తిని ఏం చేస్తారు? ఆకర్షింపబడతారు. ఆ శక్తికి ఏమవుతారంటే వారు కూడా తాకుపడతారు. పరిశుద్ధాత్మ శక్తి, ఆ శక్తి నిన్ను ఒక ఊర్లో ఉంచనీయదు. ఆ శక్తి నిన్ను ఒక గ్రామంలో ఉండనీయదు. ఆ శక్తి ఏం చేస్తుంది? భూదిగంతముల వరకు తీసుకెళ్తున్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. సమరయ, యోదయ అనేక ప్రాంతాలకు అపోస్తలుడైన పౌలు గారిని దేవుడు తీసుకెళ్ళాడు. ఆ శక్తి ద్వారా దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మామూలుది కాదు. ఈ పరిశుద్ధాత్మ శక్తి గురించి చాలా మందికి తెలియక ఈ లోకంలో ఆ శక్తి ఎలా ఉంటుందో తెలియదు చాలా మంది. అది పొందుకుంటేనే, అది అనుభవిస్తేనే చెప్పగలుగుతుంటాం మనం. 2007వ సంవత్సరంలో అర్ధరాత్రి 12:45 న్యూ లైఫ్ స్కూల్ ఆఫ్ మిషన్లో మామిడి చెట్లు మధ్యలో నేను కృంగిపోయి ఏడుస్తున్నాను. ప్రభువా, 10వ తరగతి 4 సార్లు ఫెయిల్ అయిపోయాను. ఇక్కడ చూస్తే కేరళ వాడు ఒకడు, నాగాలాండ్ వాడు ఒకడు, మణిపూర్ వాడు ఒకడు, త్రిపుర వాడు ఒకడు, అరుణాచల్ ప్రదేశ్ వాడు ఒకడు, ఒడియా వాడు ఒకడు. వీళ్ళందరి మధ్యలో నన్ను నడిచేశారు. నాకు తెలుగు తప్ప ఏమీ రాదు. నన్ను ఇక్కడ ఇంగ్లీష్ నాకేం అర్థమవుతలేదు. వెళ్ళిపోవాలనుకుంటున్నాను ప్రభు అని ఏడుతున్నాను. అర్ధరాత్రి ఏడుతుంటే
దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ఆకాశం నుండి వచ్చి నా నోటికి తాకిందండి. అలా ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ఒక స్తుతి పాట పాడుకుంటున్నాను. వేటగాని ఊరిలో నుండి అంటూ పాడుతున్న సమయంలో అర్ధరాత్రి వేళ దేవుని యొక్క శక్తి నన్ను కమ్ముకొని నాకు తెలియకుండా ఇంగ్లీష్ మాట్లాడడం దేవుడు నేర్పించాడు. దేవుడికి అసలు తెలుగు తప్ప నాకు వేరొక భాష తెలీదు. ఈవెన్ నా 10th క్లాస్లో నేను ఫెయిల్ అయిపోయిన సబ్జెక్ట్లో వేరే లాంగ్వేజ్లే పోయాయి. 4 సార్లు ఫెయిల్ అయిపోయాను. కానీ 4 సార్లు రాయడం, బైబిల్ కాలేజ్కి వెళ్ళడం, ఎగ్జామ్ రాయడం, వెళ్ళిపోవడం. ఏదో టైంలో ఆ బైబిల్ కాలేజ్ అయ్యే లోపల సర్టిఫికేట్ రావాలి. సర్టిఫికేట్ రాకపోతే అక్కడ బీటీఏ సర్టిఫికేట్ ఎవరు? నేను మీకు తెస్తానండి అంటున్నాను, ఇక్కడ రాత్రి వెళ్తున్నాను, ఫెయిల్ అయిపోతున్నాను. సంయుక్త కాలేజ్ బ్యాక్ సైడ్ అక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉంటుంది. గోండాల లోనకి వెళ్తే అక్కడ ఒకసారి రాశాను, మునపాకలో ఒకసారి రాశాను, అచ్యుతాపురంలో రాశాను. ఆ తర్వాత అలాగ కసికోట ఏఎంఎల్ కాలేజ్ ఆ స్కూల్లో కూడా రాశాను. ఎక్కడ రాసినా ఫెయిల్ అయిపోయాను. ఆఖరికి బైబిల్ కాలేజ్ తరిపిది అయిపోతుంది పిల్లరా. నేనైతే భయంకర శక్తిహీనుడిగా మిగిలిపోయాను. అందరూ కూడా ఫెయిల్ అయిపోయామంటున్నారు. నాలో ఏ విధమైనటువంటి టాలెంట్ లేదు. అలాంటి సమయంలో నేను దేవుడి మీద ఆనుకుని అర్ధరాత్రి వేళ మారుతాట్లో ఏడుస్తుంటే దేవుని యొక్క మహాశకరమైన శక్తి నా నాలికని తాకింది. ఆ ఉదయాన్నే నన్ను వాక్యం చెప్పమని నా టైం టేబుల్ వచ్చేసింది. ఆ చేపలు అంటారు అక్కడ ఆరాధన చేసే ఆ బైబిల్ కాలేజ్ చేపలు అంటారు. ఆ చేపల్లో ఇలాగే మొత్తం 800 మంది. ఈరోజు పాస్టర్ డేవిడ్ కృపానంద్ వచ్చి ఈరోజు వాక్యం చెప్పాలి. 20 నిమిషాలు వాక్యం చెప్పాలంటే ఏం మాట్లాడాలో తెలియదు. దేవుడు మొట్టమొదటిగా ఇంగ్లీష్లో నేను ఆ 2007 సంవత్సరంలో ఏప్రిల్ 10వ తారీఖున ఉదయం 10 గంటల సమయంలో నేను బోధించిన మొట్టమొదటి బోధ ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు. యూఫ్రటీస్ నది గురించి మాట్లాడడం మొదలెట్టాను. యవనస్తుడైన ఇర్మియాతో దేవుడని యెహోవా వాక్కు ఆ నడికట్టును కొనమండం, దాన్ని బండబెట్టలో దాచిపెట్టమండం, దాన్ని మరలా అనేక దినములు అయిన తర్వాత దాన్ని తీసుకుని రమ్మండం. అది తవ్వి తీసినప్పుడు అది దేనికి పనికి రాకపోయిందని ఇంగ్లీషులో బోధ చేయడానికి దేవుడు మొట్టమొదటి ప్రసంగానికి దేవుడు అవకాశం. ఆ రోజు నుండి దేవుని శక్తి నన్ను ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళిపోతుంది. ఇందాక అయ్యారు ప్రార్థన చేశారు, నిజమే, ఆయన ఎక్కడెక్కడికో తీసుకెళ్తాడు మనల్ని. ఎప్పుడంటే దేవుని నడిపింపులో మనం ఉన్నప్పుడు ఫస్ట్ వాళ్ళుగా, రెండవదిగా దేవుని శక్తి మనలోనికి వచ్చినప్పుడు. దేవునికి స్తోత్రం. దేవుని శక్తిని మనం చూసినప్పుడు కాదు, దేవుని శక్తిని ఎక్కడో మనం విన్నప్పుడు కాదు, దేవుని శక్తి మనలోనికి వచ్చి మనలోని అది పని చేస్తున్నప్పుడు మనల్ని యోదయ, సమరయ, ఇంకా దేశమంతటా మనల్ని ఏం చేస్తాడంట? ఆయనకు సాక్షులుగా నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. నేను అందుకు అడిగాను, దేవుడు ప్రభా, ఏదో మా నాన్నగారు లాంటి సేవకు నేనైతే కాకూడదయ్యా. ఆయన పడిన నడకతో సేవ చేశాను, నేను నడలేను. ఆయన సైకిల్ మీద సేవ చేయలేదు, నేను సైకిల్ తొక్కలేను. చాలా కాలం చేశాను, ఇంకా నేను సైకిల్ తొక్కలేను. నాకు ఒక చిన్న వాహనం కావాలి ప్రభా, నీ కొరకు పరుగులు తీస్తానయ్యా, నీ పని కొరకే, నాకు అవసరం అయితే ఇయ్యని అడిగాను. దేవుడు కొన్నిసార్లు ఆయన శక్తి మనలో ఉన్నప్పుడు ఆయన చేసే కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయండి. మూడవదిగా ఒకటేంటంటే ఆయన శక్తి పరిశుద్ధాత్ముడు మన కోసం చేసే పనిలో మొట్టమొదటిగా ఆయన నడిపింపుకు మనం ఏం చేయాలా? లోబడితే. రెండవది ఆయన శక్తి మనలోకి వస్తుంది. మూడవది నేర్పిస్తాడంటాడు. యోధా పత్రికలో 1వ అధ్యాయంలోనే 20వ వచనంలో ఒక చక్కని మాట ఉంటుంది. యోధా పత్రిక ఒకసారి యోధా పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. దేవుడు ఇక్కడ చాలా అద్భుతమైన మాట. ఏమంటే దేవుడు నేర్పిస్తాడంటండి. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా యాక్చువల్గా ఈరోజు నేర్చుకోవడానికి వచ్చాను. నేను ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా చెప్తాను, నిత్య విద్యార్థిగా ఉండడానికి ఇష్టపడతానండి. నేను నిత్య విద్యార్థిగా ఉండడానికి ఇష్టపడతాను. యోధా పత్రిక 1:20 వస్తుంది. ఒకసారి తీసారా? ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసు క్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలా విషయాలు ఒక దైవజనులుగా మనం నేర్చుకోవలసిన ఇంచుమించు ఒక 5-6 విషయాలు ఇక్కడ రాసించేశాడు.
యోధాతో దేవుడు మాట్లాడినటువంటి చాలా విషయాలు. దేవుడు ఈరోజు మనము నేర్చుకోవడానికి ఇష్టపడితే చెప్పబుద్ధి కాదండి. ఇంకా ఎప్పుడు కూడా చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను ఎక్కడికైనా 3 మాటలు మించి మాట్లాడను. అందుకే నాకు 3 ముక్కలు పాస్తాను పేరెట్టాను. ఎన్ని ముక్కలు? ముచ్చటగా 3 ముక్కలు. మనసును తట్టాలి, హృదయాన్ని పట్టాలి, వినబుద్ధి పుట్టించాలి. విస్తరించి మాట్లాడి నడుము పీకేసి, ఎన్నుకోసలు ఆగేసి, కడపెక్కలు పీకేసి, మెల్ల నొప్పులు వచ్చేసి, కళ్ళు గాయపోయేలాగా, చేతులు నూరు ఆరిపోయేలాగా ఇబ్బంది పెట్టకూడదు జనాల్ని ఎంచి దినాల్లో. అందుకే ఏడి సిక్కమని గారు చెప్పిన ఒక మాట నేను పట్టుకుంటాను. అరగంట అయితే ముద్దంట, 45 నిమిషాలు వద్దంట, 1 గంట మనకు వద్దంట అనే మాట నేను ఎక్కడికి వెళ్ళినా నేను దాన్ని పాటిస్తుంటాను. ముచ్చటగా 3 మాటలు. అందుకే నన్ను చాలా ప్రాంతాలు పిలుస్తారు, ఈస్ట్ వెస్ట్. మొన్నైతే భీమవరం వెళ్ళాను, ఉండి భీమవరం. మా పాస్టర్ గారి పిల్లలు రాకముందు ఎప్పుడు ఎక్కడుంటానో తెలీదు, ఎవరు పిలిచి నేను వస్తానంటారంటే రానమ్మా. అందుకే ఈ మధ్యకాలంలో ఎవరైనా నన్ను వాడుకోవాలని ఇష్టం, ఎప్పుడు పిలిచి అర్ధరాత్రి పిలిచినా పరిగెట్టి వచ్చేస్తాను. అనుకున్నాను దేవుడి కొరకే నేను పనికి, ఆయన సంపూర్ణమైన సేవకుడిగా నేను తీర్మానం చేసుకున్నాను. నా పనులన్నీ పక్కన పెడతాను. దేవుడి పని ఉంటే ఎవరైనా చనిపోయారంటే నన్ను పిలుస్తారు. ఒక జ్ఞాపకార్థ కూటమా, ఒక స్మారక కూటమా, డెడ్ బాడీ దగ్గర రాత్రి అంతా పాటలు పాడాలా పిలుస్తున్నారు. అద్భుతమైన రేతులో పారిపోతానంటే మీకు అర్థమవుతుందా? అన్ని అవయవాలు బాగున్నవాడే రాడండి. మీకు తెలుసో లేదో, కాలు బాగోపోయినా అది బాగోలేదు అని అనుకోడా, దేవుడు నాకు పెట్టిన ముళ్ళది. నా పనిలో పరుగులు తీయాలి ఎలాంటప్పుడే. కనుక ఆయన ఇచ్చినటువంటి శక్తి, ఆయన నడిపింపులో మనం ఉంటే, ఆయన శక్తి మనలో ఉంటే ఆయన కార్యాలు మనం చూస్తాము. నేర్చుకుంటేనే మనం ఏం చేయగలుగుతాము? బోధించగలుగుతాము. ఎక్కడ నేర్చుకోవాలా? బలిపీఠం దగ్గర. ఈరోజున వారం అంతా తిరిగేయడం కాదు, వారం అంతా తిరిగేసి అప్పటికప్పుడు బైబిల్ ఇస్తే రాదట. మనము నేర్చుకున్న ఖచ్చితంగా ఉంటే, మన దగ్గర సబ్జెక్ట్ ఉంటే ఎక్కడికి వెళ్ళినా మనం ఏం చేయగలం? నిలబడగలుగుతాం. దేవుని స్తోత్రం. సడన్గా యూపీఎఫ్లోకి వచ్చి కీర్తన చదివేసి 2 మాటలు వివరించండి అంటారు సడన్గా. అంతమంది దైవజనుల్లో అమ్మో ఆ జనాలు చూసి భయపడిపోకూడదు. ఎప్పుడు చాలా మంది మాట్లాడంటే నేను యోగ్యుడు కాదు, నేను అంత అర్హుడు కాదు. నువ్వు అర్హుడు కాకపోతే దేవుని అర్హత నీకెందుకు ఇచ్చాడు? యోగ్యుడు కాకపోతే నిన్నెందుగా గ్రామంలో దైవజనుడిగా ఏర్పాటు చేసుకున్నాడు? నిన్ను నీవు కించపరుచుకుని నీవు తగ్గించేసుకుంటున్నావు. లేదు, దేవుని నామాన్ని హెచ్చించాలా, నీకు నీవు తగ్గించబడాలి. ఎక్కడా? దేవుని యొక్క బలిపీఠంలో నీ దగ్గర. కానీ దేవుడు ఇచ్చిన దాన్ని మాత్రం అవకాశం యోగ్యతగా ఎంచుకొని నిలబడితే దేవుడి పక్షం ఆయన శక్తి ఇచ్చి వాడుకుంటాడు. దేవుని స్తోత్రం. ఆయనకి సాక్షిగా వాడుకుంటాడండి. ఎప్పుడు భయపడకూడదు. ఏమి ఇచ్చినా అమ్మో నాకు వాక్యం చదవడానికి ఇచ్చేస్తారేటో. ఒకప్పుడు భయపడేవాడిని, నాకు స్పష్టంగా చదవడం వచ్చేది కాదు, తప్పులు చదివేసేవాడిని. పాత నిబంధన ఇస్తే 36 తప్పులు వచ్చేసి, సంఖ్యాకాండం కానీ లేకపోతే ఆ ద్వితీయోపదేశ కాండం కానీ చదివితే భయపడిపోయాడు. ఎక్కడ వెనకాల కూర్చునేవాళ్ళు, లేకపోతే వాక్యాలు చదివేనా వెళ్ళి కూర్చునేవాడిని. ఎందుకంటే ఒకప్పుడు భయపడ్డాను నేను. ఎన్నాళ్ళు ఎలా భయపడతావు? నిన్ను నేను ఏర్పాటు చేసుకున్న దేని కొరకు తెలుసా? ఆత్మల రక్షణ కొరకే నేను ఏర్పాటు చేసుకున్నాను. ఎవరు చేయలేనటువంటి ఒక విచిత్రమైన రీతిలో నేను సేవకుడిగా వాడుకోబోతున్నాను అని చిన్నపిల్లల మధ్య ఫస్ట్ నేను నేర్పించాడండి. నాకు చిన్నపిల్లల మధ్య 2007 నుంచి 2009 వరకు వాళ్ళు విడిచిపెట్టమన్నాడు. 2010 నుంచి 2012 వరకు యవనస్తుల మధ్యన వాడుకున్నాడు. అక్కడి నుంచి సంఘం మధ్య వాడుకున్నాడు. ఈరోజు సేవకుల మధ్య దిగుతున్నాడు. ఆయన దగ్గర నేర్చుకోవడానికి మొదలు పెడితే క్రమాన్ని ఆయన నడిపిస్తాడండి. ఆయన నడిపింపు ఖచ్చితంగా మనము లోబడాలి. 18 నిమిషాలు అయింది. నా 20 నిమిషాల ముందే నేను ఎప్పుడు ముగించేస్తానో దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.